అందరికీ స్వాగతం. మనం ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నాము. సాక్షాత్ శ్రీ అండాలమ్మవారు పుట్టినటువంటి ఈ పరమ పవిత్రమైన స్థలంలో, పరమ పవిత్ర ధామంలో ఉన్నాము. శ్రీ భూదేవి అమ్మవారి యొక్క రూపమే శ్రీ ఆండాల్. ఆ విధంగా ఆండాల్ అమ్మవారి ఈ భూమి మీదకి వచ్చేసి మనకి భగవంతుడి యొక్క సేవ ఏ విధంగా చేయాలి, భగవంతుని మనం ఏ విధంగా సేవించుకోవాలి అని చెప్పేసి తను తిరుప్పాయి వ్రతం ఎలా చేయాలి అని నేర్పించారు. భగవంతుని ఏ విధంగా పొందాలి, భగవంతుని పొందడం తప్పితే జీవిత లక్ష్యం ఇంకోటి లేదు అన్న విషయాన్ని అందరికీ నేర్పించడం కోసమే ఆండాల్ అమ్మవారు ఇక్కడికి వచ్చారనమాట. ఇక్కడ ఈ తులసి వనంలో అమ్మవారు ఇక్కడ దొరికారనమాట. ఎప్పుడైతే అమ్మవారు ఇక్కడ దొరికిన ప్రతి క్షణం నుంచి, మొదటి క్షణం నుంచి భగవంతుడి యొక్క గుణగణాలను వినడంలో, భగవంతుడి యొక్క గుణగణాలను పాడడంలోనే తను వ్యక్తమై ఉండేవాళ్ళనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడూ ఇక్కడ ఉన్నటువంటి వటపత్రశాయి వారికి పూమాలలు కట్టి పూమాలను అర్పిస్తూ ఉండేవాళ్ళనమాట. అదే సేవలో ఈ ఆండాలు కూడా తనంతట తను నియుక్తమై ఉండేదన్నమాట. తను ఆ విధంగా ప్రతిరోజు భగవంతుడి కోసం పూలను సేకరిస్తూ మాలను కడుతూ భగవంతుడికి అర్పిస్తూ ఉండేది. ఇక్కడ ఈ ప్రదేశం పేరు విల్లిపుత్తూరు. ఇక్కడ విష్ణు చిత్తుల వారు రోజు వటపత్రశాయి పెరుమాళకి సేవ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఆయన చేసే సేవ ఏంటిదంటే పుష్ప కైంకర్య సేవ. విష్ణు చిత్త అంటే ఎప్పుడు ఆయన చిత్తంలో విష్ణు యొక్క పాద పద్మాలను స్మరిస్తూ ఉండేవాడు. ఆ విష్ణుని తన చిత్తంలో పెట్టుకొని ఉండేవాడు కాబట్టి ఆయన పేరు విష్ణు చిత్త అనేసి వచ్చిందనమాట. ఇంకా ఆయనని పెరి ఆల్వార్ అనేసి అంటారు. పెరి అంటే పెద్ద ఆల్వార్ అనే పేరు అనమాట ఆయనకి. ఆయన ఎందుకు అంటే ఆయన భగవంతునికే నరదృష్టి పట్టొద్దు అని చెప్పేసి పల్లాండు రత్తాయిండు అని చెప్పేసి భగవంతుని దీవించినటువంటి వాడు. మనం పిల్లలకి ఎవరైనా దృష్టి పడుతుంది అని చెప్పేసి అందరి దృష్టి తగ్గిపోవాలి అని చెప్పి మనం ఏ విధంగా అయితే ఆతృత పడతామో, మనం ప్రార్థిస్తామో, ఆ విధంగా సాక్షాత్ గరుడ మీద వచ్చినటువంటి స్వామికి ఎవరి దృష్టి నరదృష్టి పడొద్దు, దిష్టి తలగొద్దు అని చెప్పేసి పల్లాండు అని చెప్పేసి తను దీవించినటువంటి వాడు. అంత పెద్ద మనసు కలిగిన వాడు కాబట్టి పెద్దోడు అనేసి తనకి పేరు పెట్టారనమాట. అలాంటి విష్ణు చిత్తులు ఈ పుష్ప కైంకర్యం చేస్తుంటే ఈ తోటలో అమ్మవారు దొరికారు. మరి పుట్టిన మొదటి క్షణం నుంచి ఒకటే పని, నాన్న చెప్పినటువంటి కృష్ణ కథలు వినడము, భగవంతుడి యొక్క గుణగణాలు వినడము, పాడడము తప్పితే తనకి ఇంకొక లోకం లేదు. అయితే ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనేవారనమాట, ఏంటి నాయనా నువ్వు ఇలా చేస్తున్నావు, తను ఎప్పుడు భగవంతుడి నామమే చెప్తే అలా అవుతే మరి బైరాగి అయిపోతే తను ఎవరు పెళ్లి చేసుకుంటారు అనేసి అనేవాళ్ళనమాట. అప్పుడు ఆండాల్ అనేది, నేను పెళ్లి చేసుకుంటే ఓన్లీ ఆ రంగనాథున్నే పెళ్లి చేసుకుంటాను అనేసి తను అనేది అనమాట. నాన్నతో అడిగింది, మరి నేను రంగనాథుని పొందాలి అంటే ఏం చెయ్యాలి అనేసి అడిగింది. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పారు, ఏ విధంగా అయితే బృందావనంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేసి కృష్ణుడిని భర్తగా పొందారో అదేవిధంగా నువ్వు బృందావనంలో ఉన్నటువంటి గోపికలు చేసేటటువంటి వ్రతాన్ని చేస్తే నువ్వు ఆ రంగుణ్ణి భర్తగా పొందుతావు అని చెప్పేసి తండ్రి చెప్తాడనమాట. మరి రంగనాథు మీదనే తన మనసు ఎందుకు పడింది అంటే కృష్ణావతారం, రామావతారం, వరాహావతారం, నృసింహావతారం అన్ని అవతార లీలలన్నీ విన్న తర్వాత కూడా ఆ కూతురు తండ్రిని అడిగేది, నాన్న నాకు ఇంకేమైనా చెప్పు అంటే ఈ ఆల్వార్లందరూ కీర్తించినటువంటి ఈ దివ్య దేశాల కథలన్నీ, ఆ స్వాముల యొక్క గుణగానాలన్నీ వినేసిందనమాట. అన్ని కథలు విన్న తర్వాత, అందరి స్టోరీస్ విన్న తర్వాత ఆ రంగనాథుడు అంటే తనకి చాలా ఎక్కువగా మక్కువ కలిగింది. అందుకే నేను రంగనాథుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి తన కోరికను వ్యక్తపరిచింది తండ్రికి. తండ్రి తను నిరాకరించకుండా ఆ స్వామినే తన కూతురికి భర్తగా తెప్పించాలి అని చెప్పేసి దివ్య దేశాల కథలన్నీ విన్న తర్వాత రంగనాథుడంటే తనకి ప్రేమ కలిగి ఆ రంగనాథుడినే వరిస్తానని చెప్పి తన తండ్రిని అడిగితే తండ్రి అప్పుడు ఈ గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని చేయమని చెప్తుంది అనమాట. మరి ఈ వ్రతం ఒక్కతే చేస్తుందా అంటే అలా కాదు. ఈ శ్రీవిల్లిపుత్తూరునే తను బృందావనంగా మార్చేసింది. ఈ వటపత్రశాయి విష్ణువునే తను కృష్ణుడిగా భావించింది. ఆమె స్నేహితులందరినీ గోపికలుగా తను తలిచింది. ఆ విధంగా ఆ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి అందరూ కలిసి నదీ స్నానం చేసి భగవంతుడి యొక్క ఈ వ్రతాన్ని చేశారు. తిరుప్పావై వ్రతాన్ని చేశారు. ఈ తిరుప్పావై అంటే అమ్మ ఆండాల్ ఆల్వార్లో మొదటి
ఏమంటారు శ్రీ ఆళ్వార్ అనమాట. తను 30 పాసురాలని పాడి ఆ 30 పాసురాలనే మాలని భగవంతుడికి అర్పించినటువంటిది అనమాట. ప్రతిరోజు ఒక పాసురాన్ని పాడుతూ భగవంతుడి యొక్క ఈ తిరుప్పాయ వ్రతాన్ని తను చేసేది. ఆ విధంగా ఈ శ్రీవిల్లిపుత్తూరునే తను బృందావనంగా మార్చేసింది అనమాట. మరి ఈ వ్రతం అంతా అయ్యేసరికి రంగనాథుడు వచ్చి తన్ని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి తండ్రి చెప్పాడు. ఒక రోజు ఏమవుతుంది అంటే రోజు పూమాలలు కట్టి అర్పించడమే తండ్రి సేవ కూతురు అర్పిస్తూనే ఉంటుంది. ఒకరోజు లోపల ఒక బావి ఉంటుంది. ఇప్పుడు ఆ బావిలో తను ఏం చేస్తుంది అంటే తనది ఒకటే ధ్యాస, నేను ఈ మాల రంగనాథుడికి బాగుంటుందా, ఈ రంగనాథుడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడా, రంగనాథుడు ఇంత పొడుగు ఉంటాడా, లేకపోతే ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు అని ఎప్పుడూ రంగనాథుడి గురించే తను ఆలోచిస్తూ ఉండేదన్నమాట. ఇంకా చిలుకని పెంచుకుంటుంది తను. ఆ చిలుకకి సందేహాన్ని ఇచ్చి పంపించేది. కారు మేఘానికి చెప్పేది, మేఘమా వెళ్ళు రంగనాథుడికి చెప్పు, నేను ఒక ప్రాణనాథుని ఉన్నాను, నేను నీకోసమే వేచి ఉన్నాను అని చెప్పేసి రంగనాథుడికి చెప్పు అని చెప్పేసి మేఘానికి చెప్పేది, చెట్లకి చెప్పేది, పక్షులకి చెప్పేది, చిలుకకి చెప్పేది, గాలికి చెప్పేది. ఆ విధంగా అన్నింటి ద్వారా కూడా ఈ అమ్మ రంగనాథుడికి తన సందేహాన్ని, తన ప్రేమ సందేహాన్ని తను పంపిస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా వటపత్రశాయి విష్ణుకి ఇక్కడ ఉన్నటువంటి వటపత్రశాయికి రోజు పూమాలను అర్పిస్తూ ఉంటే ఒకరోజు గోదమ్మ ఏం చేస్తుంది అంటే ఆ బావిలో చూసుకుంటుంది అనమాట. ఆ వటపత్రశాయికి వేసేటటువంటి మాలని తన మెడలో ధరించి ఆ బావిలో చూసుకుంటుంది, ఇది రంగనాథుడికి బాగుంటుందా అని చెప్పేసి. ఆ విధంగా తను వేసుకొని తీసిన మాలని ఇచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చి పంపిస్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళి ఆ పూజారికి ఇస్తే దాంట్లో ఒక చిన్న వెంట్రుక కనిపిస్తుంది. ఇలాంటి వెంట్రుక కనిపించినటువంటిది, ఇలాంటిది అపవిత్రమైనటువంటి మాల నువ్వు ఈ వటపత్రశాయి విష్ణుకి ఏ విధంగా నువ్వు అర్పిస్తావని చెప్పేసి ఆ పూజారుల వారు తిడతారనమాట. తిట్టగానే పాపము విష్ణు చిత్తుల వారు ఏడ్చుకుంటూ వస్తారు. అరే నా జీవితంలో ఇప్పటివరకు ఇలాంటి తప్పు అనేది జరగలేదు, ఇలాంటి త్రుటి ఎప్పుడు జరగలేదు, ఇలా ఎందుకు జరిగింది, అయితే ఈ పని ఆండాల్దే అయ్యి ఉంటుంది, అయితే ఆండాల్కి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి పాపం తను ఏడుస్తూ పరుగు తీసుకుంటూ ఆండాల్ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా చేసావా అంటే ఆండాల్ అంటుంది అవును అంటుంది. అప్పుడు అలా కాదు అని చెప్పేసి మళ్ళీ కొత్త పూలను తెంచి పూమాలని కట్టి మళ్ళీ తను వటపత్రశాయి దగ్గరికి వస్తున్నాడు అనమాట. పాడుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు, రంగేశ మాంపాహి రంగేశ మాంపాహి రంగ ప్రభో, రంగేశ మాంపాహి రంగేశ మాంపాహి రంగ ప్రభో పాడుకుంటూ వస్తున్నాడు అనమాట. వచ్చి తను ఎప్పుడైతే ఆ మాలను అర్పిస్తాడో అప్పుడు పూజారి అంటాడు, ఏమంటాడంటే నాకు ఈ మాలొద్దు, నువ్వు ఏదైతే తీసుకెళ్ళావో నాకు ఆ మాలనే కావాలి. ఎలాంటి మాల, ఆ గోదమ్మ హెయిర్ ఏదైతే ఉందో, ఆమె సౌగంధిక ఆ వెంట్రుక ఏదైతే ఉందో అలాంటి ఆ మాలనే నేను ధరిస్తాను, నాకు ఆ మాలే ఇష్టం, నువ్వు ఇప్పుడు తెచ్చిన కొత్త మాల నాకు వద్దు అని చెప్పేసి ఆ పూజారి నోటి ద్వారా వటపత్రశాయి పలికిస్తాడనమాట. పలికించినప్పుడు అప్పుడు మళ్ళీ ఈ విష్ణు చిత్తుల వారి ఆయన ఆనందానికి హద్దులే లేవు. ఆయన ఎంత పరవశించిపోతున్నారంటే నా కూతురు యొక్క ఆండాలి యొక్క ఆమె ఇచ్చేటటువంటి మాలని, ఆ మాలను తీసుకొని వెళ్ళి గోదమ్మకి చెప్పబోతున్నారనమాట. అమ్మ ఆండాల్, నీ యొక్క ఏదైతే కోరిక ఉందో అది భగవంతుడు స్వీకరించాడు. స్వయంగా భగవంతుడే నువ్వు వేసుకున్నటువంటి మాల ఏదైతే ఉందో ఆ మాలను ధరించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు నాకు ఆ మాల ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మాయిని చూసి మురిసిపోతూ రంగనాథుడిని గుర్తు తెచ్చుకుంటూ మురిసిపోతూ ఆ మాలను తీసుకొని మళ్ళీ రంగేశ మాంపాహి రంగప్రభో అనుకుంటూ పాడుకుంటూ వచ్చి ఈ వటపత్రశాయి పెరుమాళకి అర్పిస్తారనమాట. ఆ విధంగా ఒకరోజు ఏమవుతుంది అంటే అందరూ అంటారు, నువ్వు ఇలా నీ కూతుర్ని పెంచేసావు, దాన్ని బైరాగి చేసేసావు, నిజంగా రంగనాథుడు వచ్చి పెళ్లి చేసుకుంటాడా అనేసి అందరు పెరియాళ్వారిని ఊరికే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు అనమాట. కాకపోతే పెరియాళ్వారికి చాలా గట్టి నమ్మకం ఉండేది, రంగనాథుడు వచ్చి ఆండాల్ని పెళ్లి చేసుకుంటాడు అని చెప్పేసి. ఆండాల్ అమ్మవారు ఉన్నారు రంగ కోసమే అని చెప్పేసి తనకు తెలుసు అనమాట. ఆ విధంగా ఒకరోజు ఆరు బయట కూర్చొని ఉంటే ఒక రాజకుమారుడు వస్తాడనమాట. రాజకుమారుడు వచ్చి సంబంధాన్ని మాట్లాడతారనమాట. మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్తారు. మేము ఇలా శ్రీరంగానికి రండి, అక్కడ పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడి సంబంధాన్ని అంతా మాట్లాడుకొని తీసుకొని వెళ్ళి శ్రీరంగంలో అమ్మవారితో సాక్షాత్ రంగనాథుడే ఎలా ఉంటాడు అంటే తను చాలా యుక్త వయసుగా
దివ్యమంగళ స్వరూపంతో, సచితానంద మంగళ స్వరూపంతో తను వస్తారంట. వచ్చి ఆ అండాలమ్మవారిని పెళ్లి చేసుకుంటారంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మండపం నుంచి ఆండాలమ్మవారి చేయి పట్టుకొని ఆ రంగమండపంలోని ఆ మొదటి ప్రాకారంలో నుంచి రెండో ప్రాకారంలో నుంచి మూడో ప్రాకారంలో నుంచి ఆ విధంగా వెళ్తూ 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 లాస్ట్కి చివరికి ఏదైతే మూల ప్రాకారంలోకి ఉందో అప్పటికి ప్రవేశించబోయేటప్పుడు తను వెళ్ళి అక్కడ పడుకున్నటువంటి రంగనాథుడిలో కలిసిపోతారంట. ఆండాలమ్మ వెళ్ళేసి తన పాదాల్లోకి వెళ్ళిపోతుందంట. ఆ విధంగా ఆండాలమ్మ మనకు వచ్చి భగవంతుడి యొక్క భక్తి ఏ విధంగా చేయాలి, భగవంతుడి యొక్క కైంకర్యం ఎలా చేయాలి, మరి భక్తి అనేది ఎలా చేయాలి అంటే ఒంటరిగా చేస్తే కాదు, అందరినీ కలుపుకొని కూడుకొని భక్తి చెయ్యాలి అని చెప్పేసి తను సరళంగా ఏ విధంగా అయితే బృందావనంలో ఉన్నటువంటి గోపీలు చేశారో, ఏ విధంగా అంత సరళంగా కృష్ణుని పొందారో ఆ విధంగా అందరం కూడా కలిసి భక్తి చేసి రంగనాథుని పొందొచ్చు అని చెప్పేసి మనందరికీ నేర్పించడం కోసమే తను ఇక్కడికి వచ్చారనమాట. మరి అంతకుముందు ఈ ప్రదేశం పేరు విల్లుపుత్తూరుగా ఉండేది. విల్లుపుత్తూరు అని ఎందుకు ఉంది అంటే కాలనేమి అనే రాక్షసుని చంపడానికి సాక్షాత్ విష్ణువు వచ్చారు కాబట్టి ఇక్కడ ఆ విల్లుతో తను సంగారించారు కాబట్టి విల్లుపుత్తూరు అని పేరు ఉండేది. ఆండాలమ్మవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రదేశం పేరు శ్రీ విల్లుపుత్తూరు అయ్యిందనమాట. శ్రీ విల్లుపుత్తూరుకి జై, ఆండాలమ్మవారికి జై, రంగనాథ్కి జై, పెరియాళ్వారికి జై, రంగేశమాంబాయి రంగేశమాంబాయి రంగేశమాంబాయ.